థ్యాంక్ యూ సార్. అండ్ డైరెక్టర్ అజయ్ కుమార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. భారతంలో భీష్ముడికి తను ఎప్పుడు చనిపోవాలో తెలుసునట్టు, అందుకనే తను అధర్మ యుద్ధం చేస్తూ ఇక చాలు ఈ యుద్ధం, ఎందుకంటే అధర్మ యుద్ధం చేయాల్సి వస్తుంది, రాజు మాట వినాలి కాబట్టి. ఆ అధర్మ యుద్ధం చేస్తూ తను ఇక చాలు అనుకొని తను చాలించాడు తనకి తెలిసి. అలాగే రామోజీరావు గారు ధర్మయుద్ధం చేస్తూ తాను ఎప్పుడు చాలించాలో తెలిసి తాను అనుకున్నది నెరవేరిన తర్వాత తను హ్యాపీగా చనిపోయాడు అని అనుకున్నది సాధించిన తర్వాత. ఎందుకంటే మీరు ఆయన ముఖం చూస్తే చనిపోయినట్టుగా అనిపించదు, హ్యాపీగా నవ్వుతూ ఉన్నట్టుగా ఉంటుంది. అంటే మనస్ఫూర్తిగా ఆయన నిష్క్రమించారు. అలాంటి రామోజీరావు గారికి నా హృదయపూర్వక శ్రద్ధాంజలి చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్స్ అసోసియేషన్